డిస్కషన్ ఇంతసేపు మాట్లాడుకునే మళ్ళీ మాట్లాడు ఇదే అవసరం ఇప్పుడున్న జనరేషన్ అట్లా దానంగా రెండు విషయాలు. నేనేమంటున్నా నాకు భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా నేనే క్వాలిఫై పర్సన్. నేను మరీ ఎందుకు క్వాలిఫై పర్సన్ బాగా అంటే నాకాడ ప్రెసిడెంట్ ప్రాబ్లం, టాలెంట్ ఫుల్, టైం ఫుల్. అంటే మన పార్టీకి కావాల్సింది మూడే. ఈ మూడిట్లలో నేను 100% ఇవ్వగలుగుతా, ఇస్తాను. ఒక జనరేషన్ 2 జనరేషన్లకు అందజేస్తాను పార్టీకి ఆడడం, 2 జనరేషన్లకు అందజేసి క్యారీ చేసి ఇస్తాను నేను పార్టీకి. అలాంటి వ్యక్తికి కాదని చెప్పేసి ఒక అన్మెచ్యూర్ పర్సన్కు పార్టీ సీనియర్ గారి వ్యక్తికి ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే కొంచెం బాధ అనిపించింది. అయినా నా పార్టీ కాబట్టి పార్టీ ఓనర్ కాబట్టి నేను డిసైడ్ అయ్యి పని చేసుకుంటాను. ఇప్పుడు కాబట్టి ఇంకా కాబట్టి నా కొడుకు చేస్తాను, లేకపోతే నా బిడ్డ చేస్తాను. నేను చేసేది నేను చేయకునే అని నేను అనుకునే డిసైడ్ అయ్యి పని చేస్తాను. కొంచెం గుర్తించాలి, ఎందుకంటే స్టేట్లో ఉన్నాడు వర్కర్ ఎవడు, నాన్ వర్కర్ ఎవడు, ఒకటి జెండా ఫస్ట్ జెండా మోసేటోడు, జనరేషన్ జెండా మోసేటోడు కూడా గుర్తించాలి. ఏదైనా సరే నువ్వైనా సరే నేను మోసేటోడు జెండా మోసేటోడిని గుర్తించకపోతే మన స్టేట్లో ఉన్న సెంటర్లో ఉన్న జీరో. అది చాలా ఇంపార్టెంట్, అది అవసరం కూడా. ఎందుకంటే ఈ పార్టీకి అజెండా అంశమే అది, గురించి కాదు. దాని గౌతమ్ బుద్ధుడి నుండి కూడా వచ్చే అంశమే అది. ఎవరైతే ధర్మాన్ని మోసుకొని పోతారో వాళ్ళే ధర్మకర్తలు. తర్వాత తరానికి అందిస్తామా, అది వాళ్ళు తీసుకుంటారా తీసుకోకపోవడం అనేది అక్కడ వ్యక్తులకు సంబంధించిన విషయం. కానీ దాన్ని మోసుకొని పోయేటోడు దానికి హీరో. ఏదైనా లీడర్ అవుతాడు, అన్నిటికీ పెద్ద మనుషుల్లో నుంచి ఆయనే. అదే జెండాకు అంశంగా మనకు మెల్లిమెల్లకి వచ్చింది. దాని కాన్స్టిట్యూన్సీ అని కావచ్చు, వేసాలని కావచ్చు, లేదా మన దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు చెప్పినా కూడా అదే. అంటే జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే ఆయన ఉన్నప్పుడు మద్దతుదారులలో అనేక రకాలుగా ఒకప్పుడు ఇందులో పెద్ద మనిషి ఉండి వెళ్ళిపోయి దాని డిస్టర్బెన్స్లోకి వెళ్ళి కొంతమంది రావడం, కొంతమంది దూరం ఉండడం, డైలమాలు ఉండడం, ఈ సిస్టంలో జరిగినటువంటి మిస్టేక్లో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు ఎత్తుకుని పోవాల్సిన అవసరం. అయితే వాస్తవం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అడ్వాన్స్ ఇక్కడ వచ్చి తీసుకొని వచ్చి కూర్చొని కొట్లాడి తీసుకోకపోవడం జెండర్ మిస్టేక్. ₹1 కట్టలేదు వాస్తవానికి. జెండర్ మిస్టేక్. బహుజన సమాజ్ పార్టీలో పనిచేసిన నాయకులు ఎవరు కూడా రూపాయి కట్టకుండా టికెట్ తీసుకుని పోయారు. చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. కాకపోతే మిస్టేక్ ఏంటంటే కావాల్సిన వాళ్ళు ఎవరు అవైలబుల్ ఉండకపోవడం, అనుకున్నంత టైం ఇచ్చి టైం తీసుకోకపోవడం జరిగింది. అది వ్యక్తుల యొక్క వైఫల్యం కానీ ఈ వ్యవస్థకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఈ టైంలో ఆ సమయంలో నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే నాకు కావాలని కూర్చుంటే ఖచ్చితంగా మీరంతా నాకే సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నాను, నాకు కావాలి నేను తీసుకుంటా అంటే నీకు ఎందుకని అంటారు అన్నవాళ్ళు అనేటోళ్ళు కాదు. నేనేంది ఎవరో ఒకరు మనం తీసుకుంటారు, నాకేం వద్దు అవసరం లేదు. కానీ ఎవరు వద్దు, మా వాళ్ళు ఒక వర్కైనా పట్టణంలోకి కొనిగిరే కాన్స్టిట్యూన్సీ జాగ్రత్త కూడా ఉండదు. అదే విలేజ్ మండలం ఇన్ఛార్జ్గా పని చేయకపోతే అది కూడా రాసి ఇప్పుడే నీకు నీకోటి